శుభమస్తు. శ్రీరామ జయం. ధనుర్మాస వ్రతంలో 3వ రోజున పాశురాన్ని స్మరిస్తూ ఓళి యుഴగలింద అంటూ ఈ పాశురం ప్రారంభమవుతుంది. ఈ పాశురంలో బలిచక్రవర్తి వామనావతార వృత్తాంతాన్ని స్మరించాలి అంటూ పెద్దలు ఇలా వివరిస్తూ ఉంటారు. వామనావతార వృత్తాంతం ఈరోజు స్మరించవలసిన అంశం. తిరుప్పావై పాశురాల నేపథ్యంలో వివిధ పాశురాలలో కృష్ణానుభవం అభిముఖ్య దశలో ఈ 3వ పాశురాన్ని వినడంలో, మననం చేసుకోవడంలో మనం పొందే అనుభూతి ఏదైనా ఉందా అన్నప్పుడు స్వామికి సంబంధించినంత మేరకు శరీరాన్ని, మనస్సును, మాటను స్వామికి సమర్పించి ఉన్నాం బలిచక్రవర్తికి వలె. ఫలితం, ప్రయోజనం ఏమిటి? విశ్వాంతరాళమంతా కూడా 2 పాదములతో ఆక్రమించిన ఆ శ్రీమన్నారాయణమూర్తి 3వ పాదాన్ని బలిచక్రవర్తి శిరస్సు పైన మోపి పాతాళమునకు పంపించి తానే ఆ గ్రహానికి కాపలాగా ఉన్నాడు. తిరుప్పావై పాశురముల చివరకు మనం వెళ్ళేసరికి ఆ శ్రేయఃపతి కృష్ణ పరమాత్ముడు నీలాదేవి భవనంలో ఉన్నాడు. ఆ భవనానికి కాపలా భటులు ఉంటారు. వారిని కూడా మనం బతిమాలుకోవలసి వస్తుంది. ఇదంతా కూడా ముందరి కథలు కాగా, ఈ 3వ కథలో విశేషం ఏమిటి అంటే, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం తొలగించుకోవాలి. బలిచక్రవర్తి అంతా నాదే అన్నట్లుగా వ్యవహరించేటటువంటి రాక్షస కులంలో జన్మించినప్పటికీ మనస వాచ స్వామినే సేవిస్తూ తలుచుకుంటూ ఉన్నటువంటి సత్పురుషుడు. అలాంటి ఆ సత్పురుషుడిని నియంత్రించే అవసరం ఏర్పడింది. దేవతల ప్రార్థన మేరకు ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రవణ నక్షత్రంలో వామనుడిగా దితితి కశ్యపుడికి జన్మించి, ఆ అదితి కశ్యపుడి సంతానంగా వామనుడిగా త్రివిక్రముడుగా ఉన్నప్పటికీ చిన్నవాడై ఒక చేతిలో కమండలం, మరి ఒక చేతిలో గొడుగు, చంకలో జింక చర్మము, పాదములకు పావుకోళ్ళు, నుదుటన తిరునామము, చెవులకు కుండలములు, గళసీమలో యజ్ఞోపవీతము, బ్రహ్మచారి ఆహార్యమును ధరించి అతి వినయముతో ఏ క్షేత్రములో అయితే ఈ బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి యాచించాడు. పరమేశ్వరుడి చెయ్యి క్రిందు కావడం, మీదుగా ఒక భక్తుడి చెయ్యి ఉండడం, ఇంతకంటే మించిన విశేషం ఇంకేమైనా ఉంటుందా? ఇది మనం తెలుసుకోవలసిన అంశం. పరమేశ్వరుడు ప్రసన్నుడై మన కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి స్థితి ఎప్పుడు పొందుతాడు? మనం తగ్గినప్పుడు. మనం వామనుడిగా, బలిగా ఈ వృత్తాంతంలో బలిచక్రవర్తికి వలె సర్వము నీవే తండ్రి అన్న స్మరణ కలిగినప్పుడు స్వామియే దిగి వస్తాడు. మన పాదములపైన శిరస్సు మోపి మనలను రక్షిస్తాడు. ఆలయానికి వెళితే ఆలయంలో తీర్థము ప్రసాదము అందించిన అనంతరం మన శిరస్సు పైన స్వామివారి పాదములను షఠారి అన్న పేరిట ఆ గోపురాన్ని ఇలా మన నెత్తిపైన ఉంచుతారు. ఈ గోపురం పైన ఉండేవి స్వామి పాదములు. శిరస్సు పైన స్వామి పాదములను అలా ధరించేటటువంటి అర్హత, యోగ్యత భరతుడికే ఉన్నది. పాదుగా పట్టాభిషేక సమయంలో రాముల వారి పాదుకలను భరతుడు ఇలా శిరస్సు పైన తీసుకుని వెళ్ళి పట్టాభిషేకం మీద చేసే సమయంగా సింహాసనం పైన ఉంచినట్లుగా కూడా మనం స్మరించుకొని ఉన్నాం కదా. అలాంటి యోగ్యత మనకు లభించాలి. బలిచక్రవర్తి శిరస్సు పైన స్వామి పాదములు ఎలా మోపెనో ఆ విధంగా మన శిరస్సు పైన కూడా స్వామివారి పాదములు మోపినట్లయితే మనం పరమభక్తుడికి ప్రతీకాత్మకంగా మన మనస్సు మార్చుకున్నప్పుడు స్వామి అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. అదే మోక్షం అంటాయి మన పురాణాలన్నీ కూడా. సందర్భాన్ని, సమయాన్ని స్మరించుకొని ఈనాటి మరి ఒక విశేషం, మాస శివరాత్రి శివారాధన కూడా చేద్దాం. ఆ స్వామి వెంకట ఈశ్వరుడు. పుష్కరిణి సమీపంలో శివాలయం కూడా ఉండడం ఒక గమనించేటటువంటి అంశం. ఆదివరాహ స్వామివారి ఆలయానికి కతిపయ దూరంలో శివాలయం కూడా ఉంది. ఈశ్వరుడు, విష్ణువు వేరు కారు, ఇద్దరూ ఒక్కరే. కాలానికి అనుకూలంగా ధనుర్మాస నియమాలకు లోబడి స్వామివారిని సేవించుకుంటూ ఉంటాం. స్వామివారి ఆలయాల్లో, ప్రత్యేకంగా తిరుమల క్షేత్రంలో ఈ ధనుర్మాసం అంతా కూడా శ్రీవారికి మారేడు దళములతో అర్చన చేస్తారు. ఇది కూడా మనం గమనించే అంశం. ఒక్కరే తెలుసుకుందాం.
అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.